So hi everyone, welcome to Electrical Index. So ఈ వీడియోలో మనము 4 quadrant operation of an electric drive గురించి డిస్కస్ చేస్తున్నాం. So before going to discuss about this 4 quadrant operation, first electric drive అంటే ఏంటో చూద్దాం. So what is that? Electric drive. So this electric drive is a system. Electric drive is a system. So what it consists? So it is a system. It is a system. It consists of a load. మనకి ఒక లోడ్ ఉంటుంది. So what type of load it is? It is a mechanical load. It is a mechanical load. సో అయితే మనం ఈ లోడ్ ని ఏం చేస్తున్నామంటే ఇక్కడ సో దాని క్యారెక్టరిస్టిక్స్ ని కంట్రోల్ చేస్తున్నాం. వాట్ ఆర్ దీస్ క్యారెక్టరిస్టిక్స్? సో ఈ క్యారెక్టరిస్టిక్స్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రిక్ సప్లై. ఏంటది? ఎలక్ట్రిక్ సప్లై ద్వారా కంట్రోల్ చేస్తున్నాం. వాట్ వీఆర్ గోయింగ్ టు సో ఈ మెకానికల్ లోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని త్రూ ఎలక్ట్రికల్ సప్లై ద్వారా మనము కంట్రోల్ చేస్తున్నాము. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ డ్రైవ్. ఎలక్ట్రిక్ డ్రైవ్. సో హియర్ మనకి ఈ ఎలక్ట్రికల్ డ్రైవ్ లో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్. సో మనకి మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ నథింగ్ బట్ స్పీడ్. వాట్ ఈస్ దట్? స్పీడ్. స్పీడ్ ని కంట్రోల్ చేయాలి. మేబీ స్పీడ్ ని ఇంక్రీజ్ చేయడం, వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద స్పీడ్ ఆర్ వీ హ్యావ్ టు డిక్రీజ్ ద స్పీడ్, or we have to start the motor, or we have to start the load, or we have to stop the load. So ఈ క్యారెక్టరిస్టిక్స్ ని మనము త్రూ ఎలక్ట్రికల్ సప్లై ద్వారా కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి సో దీన్ని ఏమంటున్నామంటే ఎలక్ట్రిక్ డ్రైవ్ అంటున్నాం. వాట్ ఈస్ దిస్? ఎలక్ట్రిక్ డ్రైవ్. సో మెయిన్ గా మనకి ఈ ఎలక్ట్రిక్ డ్రైవ్ లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఎలక్ట్రికల్ డ్రైవ్ అనేది ఎలక్ట్రికల్ సప్లై యూజ్ చేసుకుని మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ ని కంట్రోల్ చేస్తున్నాము. ఈ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ ని ఎలక్ట్రికల్ సప్లై ద్వారా కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి సో ఎలక్ట్రికల్ సప్లైకి మెకానికల్ లోడ్ కి మధ్యలో ఉన్న ఇంటర్ఫేస్ ఉన్న డివైస్ ఏంటంటే మోటార్, ఎలక్ట్రిక్ మోటార్. సో ఈ ఎలక్ట్రిక్ మోటార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ డ్రైవ్. అండ్ సెకండ్ కాంపోనెంట్ ఏంటంటే mechanical load. What is that? Mechanical load. And in addition to this mechanical load మనకి మనం ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయాలి. మేబీ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ ఉండొచ్చు, ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయాల్సి వస్తుంటుంది. సో విత్ రెడ్యూస్ అంటే స్టెబిలిటీ ఉండాలి, విత్ లీస్ట్ ఎర్రర్ ఉండాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మన స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ని కంటిన్యూగా మానిటర్ చేయాలి. దట్ ఈస్ వై వీఆర్ టేకింగ్ ఫీడ్బ్యాక్స్. ఏం తీసుకుంటున్నాము? ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఆర్ ఫీడ్బ్యాక్ లూప్ ఉంటుంది. సో ఈ ఫీడ్బ్యాక్ లూప్ ని మన డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ని మన అవైలబుల్ ఆర్ ఇన్పుట్ తో కంపేర్ చేస్తాం కాబట్టి సో వాట్ వీఆర్ యూజింగ్, సో ఫర్ కంపారిజన్ వీఆర్ యూజింగ్ ఎర్రర్ డిటెక్టర్. ఎర్రర్ డిటెక్టర్. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ వీఆర్ using in an electric drive. So ఏమేం components? Motor. So the purpose of this motor is to drive this mechanical load with the help of electric supply. సో మనకి వచ్చిన క్యారెక్టరిస్టిక్స్ అంటే స్పీడ్ కావచ్చు, ఆర్ స్టార్టింగ్ ఆర్ విత్ ఇన్ దిస్ పీరియడ్ ఆర్ నాట్, ఆర్ స్టాప్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మనకి సో డిజైరబుల్ టైంలో మన రిక్వైర్డ్ ఆపరేషన్ జరగడానికి మనం ఏం చేస్తామంటే క్లోజ్డ్ లూప్ సిస్టమ్ గా తీసుకుంటాము. ఫర్ దట్ ఫీడ్బ్యాక్ లూప్ ఉంటుంది. ఏదైతే డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ కావాలో సో ఆ డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ కోసం సో మనము ఒక రెఫరెన్స్ ఇన్పుట్ తీసుకుని మనకు వచ్చిన అవుట్పుట్ ని ఫీడ్బ్యాక్ ద్వారా కంపేర్ చేస్తే దాన్నే ఎర్రర్ డిటెక్టర్ అంటాము. సో దీస్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ డ్రైవ్. సో అయితే ఈ ఎలక్ట్రిక్ డ్రైవ్ క్లాసిఫికేషన్స్ ఏమున్నాయో చూద్దాం. సో క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ డ్రైవ్. సో ఏమేం క్లాసిఫికేషన్స్ ఉన్నాయంటే మనకి ఎలక్ట్రిక్ డ్రైవ్ లో సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మోటార్స్ యూసేజ్. సో దాన్ని బేస్ చేసుకుని మనకి
ఫస్ట్ డ్రైవ్ వచ్చేసి గ్రూప్ డ్రైవ్. వాట్ ఈస్ దిస్? గ్రూప్ డ్రైవ్. సెకండ్ డ్రైవ్ వచ్చేసి ఇండివిడ్యువల్ డ్రైవ్. సెకండ్ డ్రైవ్ is individual drive, and third one is multi-motor drive. Multi-motor drive. So there are three classifications of electric drive based on the number of motors used for a function. సో వాటిలో ఫస్ట్ది ఏంటంటే గ్రూప్ డ్రైవ్. సో గ్రూప్ డ్రైవ్ అంటే మనకి ఒకే ఒక మోటార్ ఉంటుంది, సింగిల్ మోటార్. ఓన్లీ వన్ మోటార్ ఈజ్ యూస్డ్. ఈ మోటార్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ లోడ్స్ ని ఆపరేట్ చేస్తుంది. లోడ్ 1, లోడ్ 2 అండ్ లోడ్ 3. సో ఈ లోడ్స్ అంటే మెకానికల్ లోడ్స్. ఈ మెకానికల్ లోడ్, ఈ లోడ్ ఫంక్షన్ డిఫరెంట్ గా ఉంది, ఈ లోడ్ ఫంక్షన్ డిఫరెంట్ గా ఉంది, ఈ లోడ్ ఫంక్షన్ డిఫరెంట్ గా ఉంది. బట్ ఇవన్నీ ఈ మెకానికల్ ఎనర్జీ ఎక్కడి నుంచి సప్లై చేస్తుందంటే ఒకే ఒక మోటార్ సప్లై చేస్తుంది. సో ఈ మోటార్ అనేది సింగిల్ షాఫ్ట్ ఉంటుంది. ఈ సింగిల్ షాఫ్ట్ ద్వారా ఫస్ట్ లోడ్ కనెక్ట్ అయి ఉంటుంది, సెకండ్ లోడ్ కనెక్ట్ అయి ఉంటుంది, థర్డ్ లోడ్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ సింగిల్ షాఫ్ట్ ఏదైనా డ్యామేజ్ జరిగితే సో ఈ మూడిటికి మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఇంటరప్ట్ అవుతుంది. సో మనకి ఈ గ్రూప్ డ్రైవ్ లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకున్న సింగిల్ మోటార్ అనేది ఈ మూడిటికి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయాలి, బట్ అది ఎఫిషియెంట్ గా ఉంటుందా అంటే ఉండదు. బికాస్ మెకానికల్ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువ లాస్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇన్ఎఫిషియంట్ ట్రాన్స్మిషన్. దాంతోపాటు మనం యూజ్ చేసే మోటార్ ఒకే ఒక మోటార్ యూజ్ చేస్తున్నాం ఫర్ డిఫరెంట్ లోడ్ ఆపరేషన్స్. సో ఈ మోటార్ కి సపోజ్ ఏమన్నా ఇంటరప్షన్ వచ్చిందంటే పవర్ సప్లైలో ఆర్ ఎనీథింగ్, సో యాక్సిడెంటల్ గా ఏదైనా ఎఫెక్ట్ అనేది వచ్చిందంటే ఈ మోటార్ కి, సో అన్ని లోడ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్. బట్ ఓన్లీ వన్ అడ్వాంటేజ్ ఈస్, సో బికాస్ ఆఫ్ సింగిల్ మోటార్ ద కాస్ట్ ఆఫ్ దిస్ డ్రైవ్ ఈస్ చీప్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఈస్ ఇండివిడ్యువల్ డ్రైవ్. సో ఈ ఇండివిడ్యువల్ డ్రైవ్ లో మనం తీసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ కేసులో మనము 3 లోడ్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్క లోడ్ కి ఒక్కొక్క మోటార్ ని సపరేట్ గా ఆపరేట్ చేస్తాను. లోడ్ 1 కి మోటార్ 1, లోడ్ 2 కి మోటార్ 2, ఇలా సపరేట్ గా ఆపరేట్ చేసే డ్రైవ్స్ ఏమంటామంటే ఇండివిడ్యువల్ డ్రైవ్స్ అంటాం. సో దీంట్లో మనకి పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఎఫిషియెంట్ గా ఉంటుంది, బికాస్ ఈ మోటార్ కి ఓన్లీ ఈ లోడ్ కి మాత్రమే పవర్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఈవెన్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ అక్కర్స్ ఇన్ దిస్ మోటార్, it does not affect this load because it is driven with the another motor. So that's why individual drive లో మనకి ఎఫిషియెంట్ గా పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ యాజ్ కంపేర్ టు గ్రూప్ డ్రైవ్ తో కంపేర్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోటార్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. దట్ ఈస్ ద, అంటే గ్రూప్ డ్రైవ్ తో కంపేర్ చేస్తే మనకి కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు మల్టీ మోటార్. సో మల్టీ మోటార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ 1, ఈ లోడ్ 1 లో నాకు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. సో డిఫరెంట్ ఫంక్షన్ కి నేను డిఫరెంట్ మోటార్స్ ని యూజ్ చేశాను అనుకోండి. సో దట్ ఈస్ ఒకే లోడ్ లో డిఫరెంట్ ఫంక్షన్స్ కి డిఫరెంట్ మోటార్స్ ని యూజ్ చేసినప్పుడు మనకి ఏ డ్రైవ్ ని ఏమంటామంటే మల్టీ మోటార్ డ్రైవ్ అంటాం. సో ఎగ్జాంపుల్ క్రేన్ ఆపరేషన్. సో వాట్ ఈస్ దిస్ మల్టీ మోటార్ డ్రైవ్ కి ఎగ్జాంపుల్ ఏంటి? క్రేన్ ఆపరేషన్. సో ఈ క్రేన్ ఆపరేషన్ లో క్రేన్ అనేది మూవ్ అవ్వడానికి ఒక మోటార్ ఆపరేట్ చేస్తుంది, క్రేన్ అనేది లిఫ్ట్ చేయడానికి ఒక ఆపరేషన్, క్రేన్ అనేది లిఫ్ట్ చేసిన దాన్ని సో ఎదర్ ఫార్వర్డ్ ఆర్ రివర్స్ డైరెక్షన్ లో మూవ్ చేయడానికి ఇంకొక మోటార్. సో ఫర్ ద సేమ్ ఒకే క్రేన్ లో డిఫరెంట్ జాబ్స్ కి డిఫరెంట్ మోటార్స్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సో దీన్నే మల్టీ మోటార్ డ్రైవ్ అంటాము. సో ఫైనల్ గా మనకి ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయి? 3 డ్రైవ్స్. గ్రూప్ డ్రైవ్ ఒకటి, ఇండివిడ్యువల్ డ్రైవ్ ఒకటి, మల్టీ మోటార్ డ్రైవ్. సో దిస్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ డ్రైవ్. అయితే ఇక్కడ మనకి 4 క్వాడ్రంట్ ఆపరేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ డ్రైవ్ అన్నాడు. సో ఈ 4 క్వాడ్రంట్ ఆపరేషన్ అంటే ఏంటి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. సో జనరల్ గా మనం కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే ఈ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ ని కంట్రోల్ చేయాలి. సో ఈ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే నథింగ్ బట్ మనము ఎయిదర్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో అన్నా మూవ్ అవ్వాలి. ఒక లోడ్, మెకానికల్ లోడ్ ని ఒక ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ చేయాలి, ఆర్ రివర్స్ డైరెక్షన్ లో మూవ్ చేయాలన్నా, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్
or if you want to brake or stop in the reverse direction. సో ఈ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎదర్ మూవింగ్ ఫార్వర్డ్ ఆర్ మూవింగ్ రివర్స్, నథింగ్ బట్ బ్యాక్వర్డ్స్, ఆర్ మూవింగ్ వైల్ మూవింగ్ ఫార్వర్డ్ మూవ్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ టు స్టాప్ ద లోడ్, ఆర్ రివర్స్ లో మూవ్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ టు స్టాప్ ద లోడ్. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ ని బేస్ చేసుకొని వీఆర్ టేకింగ్ ద స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ డ్రైవ్. What is this? Speed torque characteristics. సో ఈ స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ లో మనము y యాక్సిస్ పైన స్పీడ్ తీసుకున్నాము, x యాక్సిస్ పైన టార్క్ తీసుకున్నాము. సో దిస్ టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ డివైడ్స్ the quadrants in 4, that is first quadrant, second quadrant, third quadrant and fourth quadrant. So that's why this operation of a speed torque characteristics of an electric drive is operating in 4 quadrants. That's why the name of this operation of an electric drive is 4 quadrant operation. అయితే ఈ 4 quadrants లో ఏ క్వాడ్రంట్ లో డ్రైవ్ అనేది ఎలా వర్క్ చేస్తుందో ఒక ఎగ్జాంపుల్ తో తీసుకొని చేస్తున్నాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ హాయిస్ట్ ఆపరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ వన్ లిఫ్ట్ తీసుకున్నాను. సో ఈ లిఫ్ట్ అనేది ఎగ్జాంపుల్ గా తీసుకుని 4 క్వాడ్రంట్ ఆపరేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే లిఫ్ట్. వాట్ ఈస్ దట్? లిఫ్ట్. సో ఈ లిఫ్ట్ అనేది ఫంక్షన్ మనము ఒక మెకానికల్ లోడ్ అనుకుందాము. సో ఈ మెకానికల్ లోడ్ అనేది మనం క్యారెక్టరిస్టిక్స్ ని కంట్రోల్ చేయాలి. ఏ క్యారెక్టరిస్టిక్స్ ని కంట్రోల్ చేయాలి? సో ఇట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్. సో అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అయ్యేటప్పుడు సో ఇట్ ఈస్ గోయింగ్ టు స్టాప్ ఆర్ ఇట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్. సపోజ్ ఇదే లిఫ్ట్ అనేది ఇంకో కేసులో ఏమొస్తుంది? వైల్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చేటప్పుడు సో అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టాప్ వెన్ ఎవర్ ద ఫ్లోర్ అరైవ్స్. సో మనకి ఒక 2 కేసెస్ తీసుకున్నాను ఈ లిఫ్ట్ ఆపరేషన్ లో. కేస్ 1 ఏంటంటే లిఫ్ట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతున్నప్పుడు, కేస్ 2 ఏంటంటే లిఫ్ట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు, డౌన్వర్డ్ డైరెక్షన్ లో. సో ఇలా డౌన్వర్డ్ అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయ్యేటప్పుడు సో మనకి ఇందులో అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అయ్యేటప్పుడు నేనేమనుకుంటున్నానంటే మనకి స్పీడ్ తీసుకున్న స్పీడ్ పాజిటివ్ అనుకుంటున్నాను. ఇఫ్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్, నేను అజంప్షన్ తీసుకుంటున్నాను, మన స్పీడ్ ఆఫ్ ద లిఫ్ట్ వచ్చేసి పాజిటివ్ అనుకుంటున్నాను. అదే డౌన్వర్డ్స్ వచ్చేటప్పుడు మన స్పీడ్ వచ్చేసి నెగిటివ్ అనుకుంటున్నాను. సో మనము పాజిటివ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో తీసుకోవచ్చు, ఆర్ లేదు అప్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్ స్పీడ్ అని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ నేను అజ్యూమ్ చేసుకుంది ఏంటంటే అప్వర్డ్ డైరెక్షన్ లో స్పీడ్ అనేది పాజిటివ్ తీసుకున్నాను కేస్ 1. అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అయ్యేటప్పుడు సో దిస్ స్పీడ్ ఈస్ డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అయ్యేటప్పుడు ఈ స్పీడ్ అనే దాన్ని నేను నెగిటివ్ గా తీసుకున్నాను. సో ఇక్కడ అగైన్ ఈ ఫస్ట్ కేసులో నేనేం చేస్తానంటే బిఫోర్ గోయింగ్ టు డివైడ్ దిస్ ఫస్ట్ కేస్ ఇన్ 2, సో మనకి లిఫ్ట్ అనేది ఉంది. సో ఈ లిఫ్ట్ అనేది మనకి థ్రెడ్ తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ మోటార్ అనేది ఈ పుల్లీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పుల్లీ అనేది మనకి రోప్ తో ఇక్కడ లిఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ లిఫ్ట్ కి సపోర్ట్ గా కౌంటర్ వెయిట్ ఉంటుంది. వాట్ ఈస్ దిస్? కౌంటర్ వెయిట్. సో ఈ కౌంటర్ వెయిట్ అనేది జనరల్ గా 50% ఆఫ్ దీన్ని ఏమంటారంటే క్యారేజ్ అంటాము. సో ఈ క్యారేజ్ వెయిట్ కి మన కౌంటర్ వెయిట్ ఎంత ఉంటుందంటే 50%. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిఫ్ట్ వచ్చేసి 200 kg అనేది దీని స్టెబిలిటీ. సో ఈ 200 kg అంటే కౌంటర్ వెయిట్ ఎంత మెయింటైన్ చేస్తామంటే 100 kg మెయింటైన్ చేస్తాం. సో రిమెంబర్ దిస్, లిఫ్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి ఒక లిఫ్ట్ తీసుకున్నప్పుడు ఆ లిఫ్ట్ లో మనము క్యారేజ్ అంటాము. ఏదైతే మనం ట్రావెల్ చేస్తుంటామో సో దాన్ని క్యారేజ్ అంటాము.
ద పర్సన్స్ ఆర్ ఎనీ లగేజ్ ఏదైతే ట్రావెల్ చేస్తుంటామో దాన్నే మనము క్యారేజ్ అంటాము. సో ఈ క్యారేజ్ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 తీసుకున్నాను, దానికి సపోర్ట్ గా మనము కౌంటర్ వెయిట్ ప్రొవైడ్ చేస్తుంటాము. వాట్ ఈస్ దిస్? కౌంటర్ వెయిట్. ఈ కౌంటర్ వెయిట్ వచ్చేసి మనం తీసుకున్న క్యారేజ్ వెయిట్ లో 50% తీసుకుంటాము. ఎంత తీసుకుంటాము? 50%. సో ఫస్ట్ కేసులో నేను ఏం చేస్తానంటే మనం తీసుకున్న కౌంటర్ వెయిట్ అనేది కౌంటర్ వెయిట్, సో దిస్ ఈస్ కౌంటర్ వెయిట్ ఈజ్ లెస్ దాన్ క్యారేజ్ వెయిట్. క్యారేజ్ వెయిట్ మనం తీసుకున్న కౌంటర్ వెయిట్ అనేది క్యారేజ్ వెయిట్ కన్నా తక్కువ తీసుకున్నాను. సెకండ్ కేసులో కౌంటర్ వెయిట్ వచ్చేసి గ్రేటర్ దాన్ క్యారేజ్ వెయిట్. క్యారేజ్ వెయిట్. సిమిలర్లీ ఇక్కడ కూడా డౌన్వర్డ్స్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే విధంగా కౌంటర్ వెయిట్ అనేది ఒకసారి లెస్ దాన్ తీసుకున్నాను అండ్ వన్ మోర్ టైం ఇట్ ఈస్ ఎక్కువ తీసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ కేసులో ఏ డైరెక్షన్ లో పోతున్నాము? అప్వర్డ్ మూవ్ అవుతున్నాము. అప్వర్డ్ లో మూవ్ అయినప్పుడు స్పీడ్ ఏమనుకుంటున్నాము? పాజిటివ్ అనుకుంటున్నాను. సో ఈ పాజిటివ్ లో మనము ఎన్ని కేసెస్ తీసుకుంటున్నాము? ఒకటి కౌంటర్ వెయిట్ వచ్చేసి క్యారేజ్ వెయిట్ కన్నా తక్కువ ఉంది. సెకండ్ కేసులో కౌంటర్ వెయిట్ అనేది క్యారేజ్ వెయిట్ కన్నా ఎక్కువ ఉంది. సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద కౌంటర్ వెయిట్. ఫస్ట్ క్వాడ్రంట్ కేస్ 1 లో హియర్. సో ఫస్ట్ క్వాడ్రంట్ కేస్ 1 లో మనము ఈ కౌంటర్ వెయిట్ అనేది తక్కువ తీసుకుంటున్నాము. దేనికన్నా? క్యారేజ్ వెయిట్ కన్నా. సో అలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏ విధంగా ఆపరేషన్ జరుగుతుందో చూద్దాం. సో మనకి ఈ పుల్లీ అనేది మోటార్, ఈ రోప్ అనేది డ్రైవ్ సిస్టమ్ అనేది మోటార్ కనెక్ట్ అయి ఉంది. సో ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ లో కేస్ 1 మనం ఏమనుకున్నాము? ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్ డైరెక్షన్. లిఫ్ట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయితే వాట్ ఈస్ ద స్పీడ్? స్పీడ్ ఈస్ పాజిటివ్. సో స్పీడ్ అనేది పాజిటివ్ అనుకున్నాను. సో ఇఫ్ ద స్పీడ్ ఈస్ పాజిటివ్, దీంట్లో మళ్ళీ ఫస్ట్ బిట్ ఏంటంటే ఫస్ట్ కేసు కౌంటర్ వెయిట్ అనేది లెస్ దాన్ క్యారేజ్ వెయిట్. సో కౌంటర్ వెయిట్ అనేది క్యారేజ్ వెయిట్ కన్నా తక్కువ తీసుకున్నాము. అంటే మనము తీసుకున్న లిఫ్ట్ అనేది జనరల్ గా ఎంత వెయిట్ తీసుకున్నాము? ఎగ్జాంపుల్ గా 200 kgs తీసుకున్నాం కదా. సో ఈ 200 kgs ఫుల్ అయిపోయింది క్యారేజ్. సో ఫుల్ గా లిఫ్ట్ ఫుల్ అయిపోయింది అండ్ కౌంటర్ వెయిట్ ఎంత ఉంది? 100 kgs మాత్రమే ఉంది. సో మనము కౌంటర్ వెయిట్ ని 100 kgs తీసుకున్నాను, లిఫ్ట్ అనేది ఫుల్ అయిపోయింది విత్ పర్సన్స్ 200 kg ఉంది. సో ఇది ఫస్ట్ కేసు. అయితే ఇప్పుడు మన పర్పస్ ఏంటి? ఇక్కడ మూవ్ చేయాల్సింది అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. సో మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో లిఫ్ట్ ఇది క్యారేజ్ వెయిట్. వాట్ ఈస్ దిస్? క్యారేజ్ వెయిట్. సో ఈ క్యారేజ్ వెయిట్ అనేది మనకి, సో ఈ క్యారేజ్ వెయిట్, దిస్ ఇస్ ద క్యారేజ్ వెయిట్. ఎంత తీసుకున్నాము? 200 kgs. 200 kg. ఇది ఎంత తీసుకున్నాము? 100 kg. ఇక్కడ మనకి లిఫ్ట్ అనేది ఏ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి? అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలనుకున్నాం. అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలంటే సో మనం తీసుకున్న ఈ అప్వర్డ్ డైరెక్షన్ మూవ్మెంట్ అనేది అవ్వాలంటే ఇక్కడ లిఫ్ట్ ఈ రెండు బ్యాలెన్స్ అయితేనే ఈజీగా ఉంటుంది ఇక్కడ రోప్ మూవ్ అవడానికి. బట్ ఇప్పుడు మోటార్ అనేది ఎలా డ్రైవ్ చేయాలి? మనం తీసుకున్న లోడ్ అనేది TL. ఈ TL కి ఎయిడింగ్ అవ్వాలా? ఆపోజిట్ లో ఉండాలా? మనం తీసుకున్న లోడ్ అనేది పైకి మూవ్ అవ్వాలి. అంటే మనం డ్రైవ్ చేసే మోటార్ కూడా ఇదే డైరెక్షన్ లోనే మూవ్ అవ్వాలి. ఎందుకంటే ఇటు సైడ్ వెయిట్ తక్కువ ఉంది, ఇటు సైడ్ వెయిట్ ఎక్కువ ఉంది. సో ఈ వెయిట్ మొత్తాన్ని మనం పైకి లిఫ్ట్ చేయాలంటే మనము లోడ్ టార్క్ కి సపోర్ట్ చేయాలి. మన మోటార్ అనేది లోడ్ టార్క్ కి సపోర్ట్ చేయాలి. అందువల్ల ఏమవుతుందంటే ఈ లోడ్ టార్క్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంటుందో అదే డైరెక్షన్ లో మనము మోటార్ టార్క్ ని అప్లై చేస్తాము. సో మనం ఫార్వర్డ్ అనుకున్నాం కదా, సో అప్వర్డ్ డైరెక్షన్ అనుకున్నాం కదా. సో టార్క్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ లోనే వచ్చింది. సో స్పీడ్ కూడా ఆల్రెడీ అప్వర్డ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది. సో మనకి పవర్ కన్జంప్షన్, వాట్ ఈస్ దిస్? పవర్ కన్జంప్షన్ అనేది ఈ కేసులో ఎలా ఉంటుందో చూద్దాం. సో మనకి పవర్ కన్జంప్షన్ తెలుసు. P is equal to 2 pi NT by 60.
సో నేను ఈ 2πn/60 బదులు ఒమేగా అనుకుంటున్నాను స్పీడ్ టార్క్. సో ఇక్కడ మనకి టార్క్ ఏదైతే డైరెక్షన్ ఉందో ఆర్ స్పీడ్ ఏదైతే డైరెక్షన్ ఉందో టార్క్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది. సపోజ్ స్పీడ్ అనేది పాజిటివ్ తీసుకున్నాం కదా మనం. సో మనకు వచ్చిన ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ కూడా పాజిటివ్. సో ద పవర్ ఈస్ పాజిటివ్. సో ద ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి ఇక్కడ చూడండి, మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది దేనికి ఉపయోగపడిందంటే లోడ్ టార్క్ కి ఎయిడింగ్ లో ఉపయోగపడింది. లోడ్ టార్క్ కి ఎయిడింగ్ లో ఉపయోగపడింది. సో దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అంటాము. ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం ఏదైతే డైరెక్షన్ లో మనము మూవ్ అవ్వాలో ఆర్ స్పీడ్ అనేది పాజిటివ్ డైరెక్షన్ లో ఉందనుకోండి, సో లోడ్ కూడా అదే డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి, ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ కూడా అదే డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ క్వాడ్రంట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో చూడండి, సెకండ్ క్వాడ్రంట్ లో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్వాడ్రంట్ లో కేస్ 1 లోనే ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేస్ 1. సో కేస్ 1 లోనే సెకండ్ పార్ట్ ఏం తీసుకుంటున్నానంటే కౌంటర్ వెయిట్. వాట్ ఈస్ దట్? కౌంటర్ వెయిట్ ఈస్ గ్రేటర్ దాన్, కౌంటర్ వెయిట్ ఈస్ గ్రేటర్ దాన్ క్యారేజ్ వెయిట్. క్యారేజ్ వెయిట్. సపోజ్ మనం కౌంటర్ వెయిట్ ని 100 kgs కి సెట్ చేసాము, బట్ మనకి లిఫ్ట్ లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒక్కరే ఉన్నారు. సో ఇట్ ఈస్ వెరీ లెస్ యాజ్ కంపేర్ టు ద కౌంటర్ వెయిట్. సో జనరల్ గా మనకి ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, సో ఇది ఫస్ట్ కేసు. అంటే ఫస్ట్ కేసు ఏంటి, మనకి లిఫ్ట్ అనేది ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది? అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయితే స్పీడ్ ఎంత? పాజిటివ్. స్పీడ్ పాజిటివ్ అయినా మనకి కౌంటర్ వెయిట్ అనేది ఎక్కువ తీసుకున్నాము యాజ్ కంపేర్ టు ద క్యారేజ్ వెయిట్. సో ఇక్కడ చూడండి, క్యారేజ్ వెయిట్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్యారేజ్ వెయిట్ అనేది ఎలా ఉంది? తక్కువ ఉంది. సో ఇట్ ఈస్ లెస్. క్యారేజ్ వెయిట్ ఈస్ లెస్. ఓన్లీ 50 kg మాత్రమే తీసుకున్నాము. కౌంటర్ వెయిట్ ఎంత ఉంది? 100 kgs తీసుకున్నాము. సో ఇప్పుడు మనకి ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆల్రెడీ మనకి అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవ్వాలి. మనం తీసుకున్న డైరెక్షన్ ఏంటి? కేస్ 1 లో ఎలా అయితే అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవ్వాలో ఇక్కడ కూడా అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతున్నాం. బట్ ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ కి ఇక్కడ ఉన్న వెయిట్ కూడా ఎయిడ్ అవ్వడం వల్ల మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇంకా స్పీడ్ గా మూవ్ అవుతుంది కిందకి. సో అన్కంట్రోలబుల్ స్పీడ్ తో మూవ్ అయిపోతుంది. ఎందుకని? ఇటు సైడ్ మనం మూవ్ అవ్వాల్సింది ఇట్లాగా అప్వర్డ్, కానీ ఇక్కడ వెయిట్ అనేది ఈ స్పీడ్ కి అడిషనల్ గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ గా స్పీడ్ రైజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్పీడ్ ని కంట్రోల్ చేయాలి. ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ మోటార్ టార్క్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో, సపోజ్ ఇది లోడ్ టార్క్ అనేది అంటే మనం పైకి మూవ్ అవ్వాలి లిఫ్ట్ లో, బట్ ఇక్కడ లిఫ్ట్ వెయిట్ అనేది తక్కువ ఉంది. ఈ లిఫ్ట్ వెయిట్ తక్కువ ఉండడం వల్ల స్పీడ్ రైజ్ అయిపోతా ఉంది ఇటు సైడ్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడం కోసం మన మోటార్ టార్క్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. దేనికి? ఆపోజిట్ డైరెక్షన్ లో లోడ్ టార్క్. ప్రీవియస్ కేసులో దేనికి? సో ప్రీవియస్ కేసులో లోడ్ టార్క్ కి సేమ్ డైరెక్షన్ లో ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు మాత్రము ఈ లోడ్ టార్క్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రొవైడ్ చేసింది. సో సెకండ్ క్వాడ్రంట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్వాడ్రంట్ లో సో వాట్ ఈస్ ద హ్యాపెనింగ్ హియర్? సో ఈ సెకండ్ క్వాడ్రంట్ లో మనకి టార్క్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది ఆపోజిట్ టు దేనికి ఆపోజిట్ గా ఉంది? లోడ్ టార్క్ కి ఆపోజిట్ గా ఉంది. సో మనకి లోడ్ అనేది ఎలా మూవ్ అవుతుంది? అప్వర్డ్స్ మూవ్ అవుతుంది. అప్వర్డ్స్ మూవ్ అయితే స్పీడ్ ఏమనుకున్నాము? పాజిటివ్ అనుకున్నాము. సో బట్ ఇప్పుడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది ఎలా మూవ్ అవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చింది. సో ఈ స్పీడ్ అనేది పాజిటివ్ తీసుకున్నాము, టిఎల్ కూడా పాజిటివ్ అయింది. బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ వచ్చేసి ఆపోజిట్ లో ఉంది, ఇది నెగిటివ్ అవుతుంది. పవర్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. సో ఇక్కడ ఇది పాజిటివ్నే, స్పీడ్ పాజిటివ్నే, బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ వచ్చేసి నెగిటివ్. సో ద పవర్ కన్జంప్షన్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ is, what is the power consumption in the second quadrant? నెగిటివ్. సో నెగిటివ్ అవుతుంది. సో ఈ నెగిటివ్ పవర్ వల్ల మనం ఏమంటున్నామంటే దీన్ని బ్రేకింగ్ అంటున్నాం. బికాస్ ఎక్సెస్ స్పీడ్ ని మనం కంట్రోల్ చేయాలి.
సో ఇక్కడ వచ్చే ఆపరేషన్ మనం ఏమంటున్నామంటే బ్రేకింగ్ అంటున్నాము. సో ఎర్లియర్ గా మనకి ఫస్ట్ క్వాడ్రంట్ ఉంది కదా. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఈ లోడ్ టార్క్ ఏదైతే ఉందో, సో ఈ లోడ్ టార్క్ కి ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ఎయిడ్ అయింది కాబట్టి, సో మనకు వచ్చిన ఆపరేషన్ ఏమంటున్నామంటే మోటరింగ్ అంటున్నాం ఫస్ట్ క్వాడ్రంట్ లో. అదే సెకండ్ క్వాడ్రంట్ లో వాట్ వి కాల్ ఇట్ యాస్ బ్రేకింగ్. వాట్ ఈస్ దిస్ బ్రేకింగ్ ఆపరేషన్ అంటున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ లో నేను ఇప్పుడు కేస్ 2 కి వచ్చేస్తున్నాను. వాట్ ఈస్ దట్ కేస్ 2. సో ప్రీవియస్ గా మనము కేస్ 1 లో ఉన్నాం, ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్. ఇప్పుడు మనం కేస్ 2 కి వస్తున్నాము. కేస్ 2 ఏంటంటే మనము లిఫ్ట్ ని డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ చేస్తున్నాము. ఏ డైరెక్షన్? డౌన్వర్డ్. సో డౌన్వర్డ్ అంటే అప్వర్డ్ అంటే పాజిటివ్ అని తీసుకున్నాం కదా స్పీడ్. ఇప్పుడు స్పీడ్ ఏమవుతుందంటే నెగిటివ్ అని తీసుకుంటున్నాను. సో అందుకోసం మనకి ఈ డౌన్ సైడ్, సో ఈ డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి, సో మనకి వై యాక్సిస్ కింద ఏమవుతుందంటే నెగిటివ్ అని వస్తుంది. సో స్పీడ్ అనేది నెగిటివ్ అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనకి ఈ స్పీడ్ అనేది నెగిటివ్ అయినప్పుడు, సో ఇక్కడ కూడా ఫస్ట్ కేస్, ఇక్కడ కూడా సెకండ్ కేసులో మనకి ఫస్ట్ బిట్ ఏమనుకుంటున్నానంటే, నేను ఫస్ట్ కేసులో వచ్చేసి వెయిట్ ఆఫ్ ద క్యారేజ్ వెయిట్, దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాస్ క్యారేజ్ వెయిట్. సో ఈ క్యారేజ్ వెయిట్ అనేది ఈస్ గ్రేటర్ దాన్ వాట్ ఈస్ దట్ క్యారేజ్ వెయిట్ కాదు. సో మనకి ఇక్కడ కౌంటర్ వెయిట్ ఈస్ గ్రేటర్ దాన్ క్యారేజ్ వెయిట్. సో సెకండ్ కేసులో ఫస్ట్ బిట్ ఏం తీసుకుంటున్నాము? కౌంటర్ వెయిట్ అంటే ఏంటి? ఏదైతే మనము కౌంటర్ గా తీసుకున్నామో 100 kgs అని ఫిక్స్ చేసాం కదా. సో ఇప్పుడు మనకి లిఫ్ట్ లో ఒక పర్సనే ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. సో డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలంటే యాక్చువల్ గా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాం ఈ కేసులో. సెకండ్ కేసులో మనం ఏం చేస్తున్నామంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ చేస్తున్నాం. ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ చేయాలంటే ఇక్కడ క్యారేజ్ వెయిట్ ఎక్కువ ఉంది, 100 kgs ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ లో క్యారేజ్ వెయిట్ 50 kgs ఉంది, కౌంటర్ వెయిట్ 100 kgs ఉంది. కౌంటర్ వెయిట్ వచ్చేసి 100 kgs ఉంది, క్యారేజ్ వెయిట్ 50 kgs ఉంది. ఇక్కడ మనము ఇది డౌన్వర్డ్ లో మూవ్ అవ్వాలంటే ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా రావడానికి కుదరదు. సో ఈ టార్క్ కి ఇది లోడ్ అనేది మనం డౌన్వర్డ్స్ డైరెక్షన్ మూవ్ చేస్తున్నాము. లోడ్ వెయిట్ తక్కువ ఉంది. సో ఇప్పుడు మనం మోటార్ అనేది ఎలా రొటేట్ చేయాలంటే ఈ లోడ్ ఏదైతే ఉందో దానికి అడిషనల్ గా యాడ్ చేసేటట్టు లోడ్ టార్క్ ని యాడ్ చేసేటట్టు మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే మోటార్ టార్క్ ని ఆపరేట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఈ సెకండ్ కేస్ 2 లో కౌంటర్ వెయిట్, ఫస్ట్ బిట్ లో కౌంటర్ వెయిట్ ఎక్కువ తీసుకున్నాను, క్యారేజ్ వెయిట్ వచ్చేసి తక్కువ తీసుకున్నాను. నేను డౌన్వర్డ్ మూవ్ అవ్వాలంటే క్యారేజ్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల దీనివల్ల మనం ఏమవుతుందంటే ఈ 50 kgs అనేది డౌన్వర్డ్స్ రావడం కష్టం. డౌన్వర్డ్స్ రాలేనప్పుడు ఏం చేస్తుందంటే మనం తీసుకున్న మోటార్ ఏదైతే ఉందో ఆ మోటార్ అనేది టార్క్ ప్రొవైడ్ చేయాలి. దేనికి అడిషనల్ గా ప్రొవైడ్ చేస్తుంది? లోడ్ కి. సో ఈ 50 kgs సరిపోదు కాబట్టి మనం కొంత ఫోర్స్ అనేది దీనికి అప్లై చేస్తాం, అప్పుడు మాత్రమే ఇది డౌన్ అవుతుంది. సో ఈ ఆపరేషన్ గాని అబ్జర్వ్ చేస్తే మనకి సో స్పీడ్ అనేది ఎలా తీసుకోన్నాము ఆల్రెడీ. సో స్పీడ్ ఈస్ ఆల్రెడీ నెగిటివ్ గా తీసుకోన్నాము. అండ్ టార్క్ వచ్చేసి అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న స్పీడ్ అనేది సేమ్ డైరెక్షన్ ఉందే. సో సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి దిస్ వన్ ఈస్ నెగిటివ్. సో ఎర్లియర్ గా మనం తీసుకున్న ఫస్ట్ ఫార్వర్డ్ దానికి నెగిటివ్ గా ఉంది. సో పవర్ ఏమవుతుంది దీంట్లో? పవర్ ఈస్ పాజిటివ్. సో రెండు టార్క్ స్పీడ్ రెండు నెగిటివ్ లో ఉన్నాయి. మనం ఎర్లియర్ గా తీసుకున్న ఫస్ట్ కేసులో తీసుకున్న దానికి అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కేస్. సో ఈ ఫస్ట్ కేసులో ఉన్న దానికి అబ్జర్వ్ చేస్తే కంపేర్ చేస్తే మనము ఫస్ట్ కేసులో ఉన్న దానికి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏం చేసాము? కంపేర్ చేస్తే టార్క్, ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్, స్పీడ్
ఈ రెండు ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి సో మనకి స్పీడ్ నెగిటివ్ ఉంటుంది, టార్క్ నెగిటివ్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద పవర్? పాజిటివ్. సో దీన్ని మనం ఏమంటున్నామంటే మోటరింగ్ మోడ్ అంటున్నాం. వాట్ ఈస్ దట్? మోటరింగ్. బట్ ఏ డైరెక్షన్ లో? రివర్స్ డైరెక్షన్ లో. రివర్స్ డైరెక్షన్ లో ఇక్కడ వచ్చే ఆపరేషన్ ఏంటి? మోటరింగ్ మోడ్. మోటరింగ్ మోడ్. సో అయితే ఇక్కడ రివర్స్ మోటరింగ్ అంటాము. వాట్ ఈస్ దిస్? రివర్స్ మోటరింగ్ మోడ్. నౌ కమింగ్ టు ద అనదర్ క్వాడ్రంట్ ఆఫ్ ఆపరేషన్ ఈస్ ఫోర్త్ క్వాడ్రంట్. ఈ ఫోర్త్ క్వాడ్రంట్ లో మనం ఏం చేస్తున్నామంటే అగైన్ ఇన్ ద కేస్ 2 లోనే ఉంటున్నాము. వాట్ ఈస్ దట్? కేస్ 2. సో ఈ కేస్ 2 లో అగైన్ వీఆర్ టేకింగ్ ద కౌంటర్ వెయిట్ is less than carriage weight. Counter weight is less than carriage weight. సో కౌంటర్ వెయిట్ అనేది తక్కువ తీసుకుంటున్నాను నేను. ఎలా తీసుకుంటున్నాను? తక్కువ. సో కౌంటర్ వెయిట్ తక్కువ అంటే సపోజ్ దీని ఫిక్స్ మనకి క్యారేజ్ వెయిట్ 200 kgs అనుకుందాం. సో మనము ఫోర్త్ క్వాడ్రంట్ అంటే కేస్ 2 తీసుకున్నాం. కేస్ 2 లో మనం ఎలా మూవ్ అవుతున్నాము? డౌన్వర్డ్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ లో? డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. బట్ ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అయ్యేటప్పుడు మనం స్పీడ్ ఏమనుకుంటున్నామంటే నెగిటివ్ అనుకుంటున్నాను. అండ్ ఈ నెగిటివ్ లో నేను కౌంటర్ వెయిట్ ని ఎలా తీసుకున్నాను? తక్కువ తీసుకున్నాను. క్యారేజ్ వెయిట్ అనేది ఎక్కువ తీసుకున్నాము. సో క్యారేజ్ వెయిట్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము స్పీడ్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి? డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. ఇక్కడ నాకు క్యారేజ్ వెయిట్ ఉంది. సో క్యారేజ్ వెయిట్ ఎక్కువ ఉంది, ఇది కౌంటర్ వెయిట్ తక్కువ ఉంది. దిస్ ఈస్ లెస్, దిస్ వన్ ఈస్ మోర్. సో ఇది వచ్చేసి 100 kg తీసుకున్నాను, ఇది 200. నేను ఏ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి? ఈ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. సో ఈ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలంటే ఆల్రెడీ దీనికన్నా ఎక్సెస్ వెయిట్ ఉంది. సో ఈజీగా మూవ్ అవుతుంది, ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, స్పీడ్ ఎక్కువ అయిపోతుంది. దీంట్లో స్పీడ్ ఎక్కువ అవుతుంది, స్పీడ్ ఈస్ మోర్. సో ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయాలంటే సో ఇది లోడ్ టార్క్ డైరెక్షన్. లోడ్ అనేది ఎక్కువ ఫోర్స్ ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్, దీనివల్ల స్పీడ్ అనేది ఎక్కువ అవ్వచ్చు. సో మనం ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయాలి. ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేస్తాము? మనకు వచ్చే లోడ్ టార్క్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ని అప్లై చేస్తాము. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ఈ డైరెక్షన్ లో ఉంటే స్పీడ్ వచ్చేసి ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో స్పీడ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో పవర్ అనేది ఏమవుతుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ వచ్చేసి పాజిటివ్ అవుతుంది, ఎందుకంటే స్పీడ్ కి ఆపోజిట్ లో ఉంది. ఆల్రెడీ మనం స్పీడ్ ఏమనుకున్నాము? నెగిటివ్ అనుకున్నాము. సో పవర్ ఏమవుతుంది? పవర్ విల్ బి నెగిటివ్. సో లైక్ దిస్ మనకి 4 క్వాడ్రంట్ ఆపరేషన్స్ తీసుకుంటే ఈ 4 క్వాడ్రంట్ ఆపరేషన్స్ లో మనకి ఫస్ట్ క్వాడ్రంట్ లో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వాడ్రంట్, దిస్ ఈస్ ఫస్ట్ క్వాడ్రంట్. ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో మనము టార్క్, ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ వచ్చేసి పాజిటివ్ ఉంటే అంటే మనము స్పీడ్ అనేది తీసుకున్నాము, ఈ స్పీడ్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ని పాజిటివ్ అనుకున్నాము. సో పవర్ వచ్చేసి పాజిటివ్ అయింది. సో సిమిలర్లీ దీని ఫస్ట్ క్వాడ్రంట్, ఈ ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి ఆపరేషన్ వచ్చేసి ఫార్వర్డ్ మోటరింగ్ అనుకుంటున్నాను. నేను లిఫ్ట్ అనేది దాన్ని అప్వర్డ్ మూవ్ చేస్తున్నాను కాబట్టి దాన్ని ఫార్వర్డ్ అనుకుంటున్నాను, అప్వర్డ్ మూవ్ చేస్తే దాన్ని ఫార్వర్డ్ అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ మోటరింగ్. అదే సెకండ్ కేసుకి వస్తే, సో సెకండ్ కేసులో నాకు బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వెయిట్, క్యారేజ్ వెయిట్ కి అండ్ కౌంటర్ వెయిట్ కి, దిస్ ఈస్ క్యారేజ్ వెయిట్, దిస్ ఈస్ కౌంటర్ వెయిట్. సో ఈ ఫస్ట్ కేసులో మనం ఏమనుకున్నామంటే ఈ వెయిట్ వచ్చేసి 100 kgs అనుకున్నాము, ఈ వెయిట్ వచ్చేసి 200 kgs అనుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ సెకండ్ కేసులో వచ్చేసి ఇది 100 kgs ఉంది, ఇక్కడ 50 kg మాత్రమే ఉంది. సో దీనివల్ల మనకి స్పీడ్ రైజ్ అవుతుంది కాబట్టి ఆ స్పీడ్ ని అపోజ్ చేయడానికి మనకి ఆపోజిట్ లో అప్లై చేస్తున్నాము. సో స్పీడ్ అనేది అప్వర్డ్ ఉంటే మనం ఏమనుకున్నాము? స్పీడ్ అప్వర్డ్ ఉంటే దాన్ని పాజిటివ్ అనుకున్నాము. ఈ స్పీడ్ బాగా రైజ్ అయిపోతుంది కాబట్టి దీన్ని అపోజ్ చేయడానికి టార్క్ వచ్చేసి టీఎం నెగిటివ్ అవుతుంది. సో పవర్ వచ్చేసి నెగిటివ్. సో సెకండ్ క్వాడ్రంట్ లో మనము బ్రేక్ వేయడానికి అప్లై చేస్తున్నాము. బ్రేక్ కంట్రోల్ ని స్పీడ్ చేయడానికి, స్పీడ్ ఏం చేస్తున్నాము? కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి సో దీన్ని ఏమంటారంటే ఫార్వర్డ్ బ్రేకింగ్ ఆపరేషన్. ఏ ఆపరేషన్? ఫార్వర్డ్ బ్రేకింగ్ ఆపరేషన్. అదే నెక్స్ట్ మనకి థర్డ్ క్వాడ్రంట్ కి వచ్చామనుకోండి. సో ఈ థర్డ్ క్వాడ్రంట్ లో
క్యారేజ్ వెయిట్ అనేది తక్కువ తీసుకున్నాను, 50 kgs తీసుకున్నాను. కౌంటర్ వెయిట్ వచ్చేసి నాకు 100 kgs ఉంది. సో దీనివల్ల మనకి జనరల్గా ఇక్కడ కేస్ 3 వచ్చేసి నేను డౌన్వర్డ్ ఆపరేషన్ తీసుకున్నాను. సో క్వాడ్రంట్ 3లో కేస్ 2 వస్తుంది. సో స్పీడ్ వచ్చేసి డౌన్వర్డ్ అవుతుంది కాబట్టి నేను దీన్ని నెగిటివ్ అనుకుంటున్నాను. కానీ మనకి ఈ వెయిట్ అనేది 50 kg ఉంది. ఈ 50 kg సరిపోదు దీనికి, ఎందుకంటే ఇటు సైడ్ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి డౌన్వర్డ్ మూవ్ అవడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు మన టార్క్ ఏం చేస్తామంటే ఈ స్పీడ్ కి ఎయిడింగ్ చేస్తాం అనమాట. ఏదైతే టార్క్ అనేది మనకి వెయిట్ అనేది సరిపోదు, సో మన మోటార్ ఏం చేస్తుందంటే ఈ వెయిట్ కి సపోర్ట్ చేస్తుంది. అందువల్ల మనకి ఈ టార్క్ స్పీడ్ రెండు చూస్తే ఒకే డైరెక్షన్ లో ఉంటాయి, బట్ స్పీడ్ అనేది నెగిటివ్ కదా. సో టార్క్ కూడా ఇక్కడ ఏమొచ్చింది, నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే స్పీడ్ ఏదైతే డైరెక్షన్ లో ఉందో టార్క్ కూడా అదే డైరెక్షన్ లో వచ్చింది, బట్ పవర్ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. సో ఈ స్పీడ్ టార్క్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉంటే దాన్ని మోటరింగ్ అంటాము. ఏమంటాము, మోటరింగ్. బట్ ఈ రెండు టార్క్ స్పీడ్ రెండు నెగిటివ్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని రివర్స్ మోటరింగ్ అంటాము. వాట్ ఈస్ దిస్, రివర్స్ మోటరింగ్ అంటాము. అదే ఫోర్త్ క్వాడ్రంట్ కి వచ్చామనుకోండి, ఈ ఫోర్త్ క్వాడ్రంట్ లో నేను ఇక్కడ 100 kgs అలానే ఉంది, 100 kgs, ఇక్కడ మాత్రము 200 kgs ఉంది. సో ఇప్పుడు మనకి ఎలా మూవ్ అవ్వాలి, నేను డౌన్వర్డ్స్ లో మూవ్ అవ్వాలి. సో డౌన్వర్డ్ మూవ్ అవ్వాలంటే ఇక్కడ ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉంది, సో ఈజీగా డౌన్వర్డ్ మూవ్ అవుతుంది, బట్ స్పీడ్ అనేది కంట్రోల్లో ఉండదు. స్పీడ్ ఈస్ అన్కంట్రోల్, స్పీడ్ ఈస్ అన్కంట్రోల్. సో ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయాలంటే నేనేం చేస్తానంటే ఈ స్పీడ్ కి అపోజిట్ లో నేను టార్క్ ని, మోటార్ అనేది టార్క్ డెవలప్ చేసేటట్టు చూస్తాను. మన స్పీడ్ అనేది డౌన్వర్డ్ మూవ్ అవ్వాలి. డౌన్వర్డ్ మూవ్ అవ్వడానికి తీసుకున్న నెగిటివ్ అని తీసుకున్నాము. సో మన టార్క్ అనేది ఎలా మూవ్ అవుతుంది ఇప్పుడు, ఆపోజిట్ లో అంటే పాజిటివ్. సో పవర్ వచ్చేసి పాజిటివ్. సో టార్క్ స్పీడ్ రెండు ఆపోజిట్, టార్క్ స్పీడ్ రెండు ఆపోజిట్ లో ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటామంటే మనము బ్రేకింగ్ అంటాము. వాట్ ఈస్ దిస్, బ్రేకింగ్. సో ఇక్కడ వచ్చేసి ఈ బ్రేకింగ్ ఆపరేషన్ అనేది మనకి ఫోర్త్ క్వాడ్రంట్ లో వచ్చింది కాబట్టి, సో స్పీడ్ అనేది రివర్స్ డౌన్వర్డ్స్ లో వస్తుంది కాబట్టి దీన్ని రివర్స్ బ్రేకింగ్ అంటాం. వాట్ ఈస్ దిస్, రివర్స్ బ్రేకింగ్. సో దీస్ ఆర్ ద 4 quadrant ఆపరేషన్స్ ఆఫ్ an ఎలక్ట్రిక్ డ్రైవ్. సో ఈ 4 quadrant ఆపరేషన్స్ ని బేస్ చేసుకుని మనము ఏ టైంలో మోటార్ కి పాజిటివ్ పవర్ అంటే సప్లై, ఎలక్ట్రిక్ సప్లై నుంచి మోటార్ కి ఫీడ్ చేస్తాము, ఏ టైంలో మోటార్ అనేది ఎలక్ట్రిక్ సప్లైకి ఫీడ్ చేస్తుందో అనేది మనము క్లారిఫై చేయొచ్చు. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ అప్లై ద డిఫరెంట్ బ్రేకింగ్ మెథడ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ 4 quadrant ఆపరేషన్ ఆఫ్ an ఎలక్ట్రిక్ డ్రైవ్. సో దీంతో పాటు ఎలక్ట్రికల్ ఇండెక్స్ టీమ్ మేము ఏడబ్ల్యూఎస్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ లాంచ్ చేసాము. మోర్ దెన్ 38 టెస్ట్లు ప్రొవైడ్ చేసాము. సో దీంతో పాటు మీకు అడిషనల్ గా క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎలక్ట్రికల్ ఇండెక్స్ యాప్ లో ప్రొవైడ్ చేసాము. సో ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్ పేపర్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.